సో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు ద చరిత్రలో ఈరోజు ఈ ప్రోగ్రామ్కి నా పేరు డాక్టర్ మురళీధర్ పెండ్యాల. సో మొదటిగా ఇండియన్ హిస్టరీలో ఈరోజు మార్చి 6th ఏం జరిగాయి అనే దాని గురించి డిస్కషను, ఆ తర్వాత ప్రపంచ చరిత్రలో ఏం జరిగాయి అనే దాని గురించి తర్వాత డిస్కస్ చేస్తాం, చెప్తాం, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం అంతే. ఓకే, సో మొదటిగా మనకి 1915లో మహాత్మా గాంధీ గారు తెలుసు. అలాగే మనకేంటంటే ఆయన స్వతంత్ర సమరయోధుడు, అలాగే మనకి స్వాతంత్రం తెచ్చిన వ్యక్తి మహాత్మా గాంధీ. అలాగే మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఏంటంటే మనకి శాంతినికేతన్లో చాలా ప్రముఖంగా ఆయన ఎస్టాబ్లిష్ చేశారు శాంతినికేతన్ అనే దాని గురించి. సో ఈ వీళ్ళిద్దరు కలయిక అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఆ రోజున మార్చి 6th 1915 వీళ్ళిద్దరు కూడా మొట్టమొదటిసారిగా కలిశారనమాట. అది ఎక్కడ అంటే శాంతినికేతన్ దగ్గర, కలకట్టా. అలాగే సెకండ్ ఈవెంట్ ఇండియన్ హిస్టరీలో ఏంటంటే మనకి 1961లో మనకి న్యూస్ పేపర్ గురించి మనకు తెలిసే ఉంటుంది, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ న్యూస్ పేపరు. ఇవేంటంటే మనకు తెలుసు, తెలుగు పేపరు, తమిళ పేపరు, ఇంగ్లీష్ పేపరు, హిందీ పేపరు. కానీ మొట్టమొదటిసారిగా 1961లో మార్చి 6th ఇంగ్లీష్ పేపర్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. అది ఎవరంటే టైమ్స్ గ్రూప్ ఆఫ్ ఇండియా, వీళ్ళేమో మనకి ఇంట్రడ్యూస్ చేశారట మొట్టమొదటి ఇంగ్లీష్ పేపర్. ఎందుకంటే మనకు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన తర్వాత ఇంగ్లీష్ అనేది మనకి చాలామంది జనాలు ప్రేక్షకులు మాట్లాడుతుంటారు. సో అందుకనే ఇంగ్లీష్ పేపరు ప్రొడ్యూస్ చేయడం జరిగింది అక్కడ టైమ్స్ గ్రూప్ ఆఫ్ ఇండియాలో. అనదర్ ఇంపార్టెంట్ ఈవెంట్ మనకి క్రికెట్ అంటే చాలామంది ప్రేక్షకులు ఉన్నారు, క్రికెట్కి శ్రోతలు ప్రేక్షకులు కూడా. సో ఈ 1971లో మన లెజెండరీ బ్యాట్స్మెన్ సునీల్ గవాస్కర్, ఇతను ఫస్ట్ డెబ్యూ టెస్ట్ మ్యాచ్ ఆడారండి. ఎవరి మీద ఆడారు? వెస్టిండీస్ మీద ఆడారు. సో అందువల్ల ఆ రోజు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎవరికి, మన క్రికెట్ ప్రేక్షకులకి. సో ఇది ఒక ఈవెంట్ అండి. అలాగే అనదర్ ఇంపార్టెంట్ ఈవెంట్ ఇంకొకటి ఏంటంటే ఈరోజు మార్చి 6th మనకి అందరికీ ఈ శరీరంలో అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ పార్ట్స్ అండి. సో ముఖ్యంగా ఈ పళ్ళు అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ పళ్ళు పరిశుభ్రత దీని గురించి అనేది ఒక రోజు కావాలని చెప్పి మనకి డెంటిస్ట్ డే అని పాటిస్తుంటాం మార్చి 6th. ఎందుకంటే ఈ విధంగానైనా సరే మనం ఇవన్నీ కూడా మన పళ్ళుని చెక్ చేసుకోవడం ఇవన్నీ కూడా చూస్తాం. అందువల్ల అది ఆ రోజు మనకి అలాగే పండగలు అయితే ఎలాగ వస్తాయో, పండగలకి అందరూ కలుసుకుంటాము, అలాగా ఈ రోజున మార్చి 6th పళ్ళు గురించి కూడా ఒక డే ఉండాలని చెప్పి విత్ రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ డెంటిస్ట్ డాక్టర్స్కి గుర్తుగా మార్చి 6th డెంటిస్ట్ డే పెట్టడం జరిగింది. అలాగే ప్రపంచ ఈవెంట్స్ గురించి డిస్కస్ చేస్తే 1899లో ఒక చాలా ఇంపార్టెంట్ అనేది మనకి ఒక మెడిసిన్ వచ్చిందండి, యాస్పిరిన్. ఇది మనందరికీ తెలుసు, చాలా యూస్ఫుల్. ఈ యాస్పిరిన్ అనే మెడిసిన్కి సంబంధించి ఫెలిక్స్ హఫ్మన్, ఈయన జర్మన్ డాక్టర్. ఈయన ఏంటంటే మొట్టమొదటిసారిగా దాన్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఎక్కడంటే జర్మనీలో. సో ఇది చాలా చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషను ఆన్ మార్చ్ 6th 1899. అలాగే అనదర్ ఇంపార్టెంట్ ఈవెంట్ ఆన్ వరల్డ్ హిస్టరీ ఆన్ మార్చ్ 6th 1869లో ఏం జరిగిందంటే మనకి రష్యన్ రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ వాళ్ళు మొట్టమొదటిసారిగా పీరియాడిక్ టేబుల్ని ఇంట్రడ్యూస్ చేశారండి. ఓకేనండి, పీరియాడిక్ టేబుల్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనకి తెలుసు ఈ ప్రతిదీ కూడా ఈ పీరియాడిక్ మనకు తెలుసు. ఫస్ట్ మూలకం ఏంటి? హైడ్రోజన్, సెకండ్ మూలకం హీలియం. ఇలాగా ఈ పీరియాడిక్ టేబుల్ని మనకి మొట్టమొదటిసారిగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో దీన్ని ఒక కెమికల్ రికార్డ్ బ్రేక్ చేయడం జరిగింది. సో ఇంత చేసిన వ్యక్తి ఎవరంటే ఆయన డిమెట్రిక్ మెండెలీవ్, ఈయన అనమాట. ఈయన ఆ పీరియాడిక్ టేబుల్ని తయారు చేయడం జరిగింది. అలాగే ఈ స్వతంత్రం సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనది కాదండి, ఒక ప్రత్యేక దేశం, దట్ ఈస్ ఘనా. ఈ ఘనా అనే దేశంకి 1957లో వాళ్ళకి స్వాతంత్రం ఇవ్వడం జరిగింది. బ్రిటిష్ వాళ్ళు ఇచ్చారనమాట. మనకి 1947 ఎలాగైతే ఇచ్చారో అలాగే ఘనా అనే ఒక కంట్రీకి వాళ్ళు స్వాతంత్రం ఇచ్చారండి. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన డే ఫర్ ఘనా అండ్ యాజ్ వెల్ యాజ్ వరల్డ్ హిస్టరీ. అలాగే ఈ వార్త ప్రపంచ చరిత్రలో ఈ వార్త చాలా ఇంపార్టెంట్. మనకి 1964లో మనకి మహమ్మద్ అలీ బాక్సర్ తెలిసే ఉంటుంది.
ఈయన చాలా 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 పెద్ద బాక్సరు, చాలా వెల్ నోన్ పర్సన్. యాక్చువల్లీ ఈజ్ అన్ అమెరికన్. కానీ కాకపోతే ఏమవుతుందంటే ఆయన ఈ అమెరికా ఈ బాక్సింగ్ చరిత్రలో అంటే ఒక మతం తీసుకున్నారు ఆయన, ఇస్లాం మతం. ఓకేనండి. ఆ మతం ఎందుకు తీసుకున్నారు అనేది మనకి డిస్కషన్ కాదు, ఎందుకంటే ఇది చరిత్ర గురించి చెప్తున్నాం కాబట్టి. ఆయన యాక్చువల్గా ఆయన పేరు ఏంటంటే కాషియస్ క్లే ఈయన. కానీ ఈ 1964 మార్చి 6న ఇస్లాం మతం అడాప్ట్ చేసుకున్నారండి, ఇస్లాం మతాన్ని తీసుకున్నారండి. ఇవండి చరిత్రలో, ఇండియన్ చరిత్రలో అలాగే ప్రపంచ చరిత్రలో ఇంపార్టెంట్ ఈవెంట్స్ అండి. సో ఇవి తెలిసినవి. మీకేమైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో మెసేజ్ చేస్తే ఆటోమేటిక్గా ఇంకా ఈ వీడియో చూసిన వాళ్ళు ఇంకా ఇన్ఫర్మేషన్స్ తెలుసుకుంటారండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్.